అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి చేసేద్దాం, వచ్చేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా నేనైతే ఒక 6 నుంచి 7 వేసుకుంటున్నాను ఎండుమిర్చి. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి ఫ్రై చేసుకోండి వేసుకొని. ఇవి బాగా వేగిపోయాయి, పక్కకు తీసేద్దాం. ఈ ఆయిల్లోనే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, తీసేద్దాం. అదే ఆయిల్లోకి కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేద్దాం. ఇది 4 కట్టలు. గోంగూర కూడా బాగా ఫ్రై అయిపోయింది. వీటన్నిటిని చల్లార్చి మిక్సీ పట్టుకుందాం. ఈ గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంది, అందుకే చిన్న చింతపండు ముద్ద వేసుకుంటున్నా. చాలా చిన్నది, పులుపు తక్కువగా ఉందని. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకుందాం. వీటితో పాటు సాల్ట్ కూడా వేసేద్దాం. ఈ చల్లగా అయిపోయిన ముద్దను కూడా వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్సీ పట్టుకుందాం. తిరగమూత వేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపగుళ్ళు. పోపులో బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి. ఇవి బాగా ఫ్రై అయిపోనిద్దాం. ఎండుమిర్చి కూడా తాలింపు బాగా ఫ్రై అయిపోయింది. పచ్చడి వేసేద్దాం. వేడి వేడి గోంగూర పచ్చడి రెడీ. దీంట్లో ఉల్లిపాయ కాంబినేషన్లో అన్నం తింటే ఉంటుంది ఇంకా స్వర్గమే. బాయ్.